చీ 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 ఈ లైఫ్‌రా బాబు ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. ఒక్కరు కూడా వాల్యూ ఇవ్వరు. అసలు ఇలాంటి లైఫ్ బతకడం కన్నా చావడం బెటర్. ఇలా అనుకుంటున్నారా? ఓయ్! నిన్నే. అయితే ఈ స్టోరీ విను. ఒక తండ్రి కొడుకులుంటారు. ఆ తండ్రి చనిపోయే ముందర తన కొడుక్కి ఒక పాత వాచ్ అయితే గిఫ్ట్‌గా ఇచ్చి ఒక విషయాన్నైతే చెప్తాడు. దీన్ని నువ్వు కిరాణం షాప్‌లో అమ్మేసుకొనిరా అని చెప్తాడు. వెంటనే ఆ కొడుకు ఆ వాచ్‌ని తీసుకెళ్ళి కిరాణం షాప్‌లోకెళ్తే కిరాణం షాప్ అతను ఈ వాచ్ చాలా పాతది. దీనికి ₹10 కన్నా ఎక్కువ రావు అని చెప్తాడు. వెంటనే ఆ కొడుకు దాన్ని తీసుకొచ్చి తండ్రి దగ్గరికి, నాన్నగారు దీనికి ₹10 కన్నా ఎక్కువ రావు అంటున్నారు అని చెప్తాడు. అప్పుడు తండ్రి, సరే దీన్ని ఒక పాత సామాన్లు అమ్మే షాప్‌కి తీసుకెళ్ళి అమ్మేసుకొనిరా అని చెప్తాడు. అప్పుడు పాత సామాన్లు అమ్మే షాప్‌కి వెళ్ళినప్పుడు పాత సామాన్లు అమ్మే వ్యక్తి దానికి ₹5 కన్నా ఎక్కువ ఇవ్వను అని చెప్తాడు. వెంటనే ఆ కొడుకు వచ్చేసి మళ్ళీ నాన్నగారు దీనికి ₹5 కన్నా ఎక్కువ ఇవ్వను అంటున్నారు అని చెప్తాడు. సరే ఇప్పుడు నువ్వు ఇది తీసుకెళ్ళి మ్యూజియంలోకి వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు ఆ కొడుకు దాన్ని తీసుకొని మ్యూజియంలోకి వెళ్తాడు. ఆ మ్యూజియంలో ఆ వాచ్‌ని చూసి అసలు ఇలాంటి వాచ్ చాలా రేర్. ఇది చాలా యాంటిక్ పీస్. సో దీనికి మేము 5 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇస్తాము. ఇది మాకు ఇచ్చేయండి అని చెప్తాడు. వెంటనే ఆ కొడుకు అసలు సంతోషం పట్టలేక వచ్చేసి నాన్నగారు దీనికి 5,00,00,000 ఇస్తాను అంటున్నారు అని చెప్పాడు. సో చూసారా? దీన్ని బట్టి మీకేం అర్థమైంది? నీకు వాల్యూ ఇవ్వట్లేదు అంటే నీ వాల్యూ తెలియని మనుషుల దగ్గర నువ్వు ఉన్నావు అని అర్థం. నీ వాల్యూ తెలియని మనుషుల దగ్గర ఉండి నాకు వాల్యూ ఇవ్వట్లేదు అనుకోవడం మన ఫూలిష్నెస్. సో నీ వాల్యూ తెలిసిన మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి నువ్వు ఒక డైమండ్లా కనిపిస్తావు. సో నాకు వాల్యూ ఇవ్వట్లేదు అని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకండి. నువ్వు ఉన్న ప్లేస్ కరెక్ట్ కాదు. జస్ట్ చేంజ్ యువర్ ప్లేస్. ఓకే.